మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఆర్ఆర్ యాక్ట్ పెడతా ఉన్నారు. ఆర్ఆర్ యాక్ట్ పెడితే అవుతుందా? అరెస్ట్ చేస్తే అవుతుందా? మీ బాకీ తీరుతుందా? ఈడీ యాక్ట్ పెడతా అంటుండ్రు. ఇది రాక్షసులంగా పీక్క తింటుండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారు చర్చలకు పిలవండి, సమావేశాన్ని ఇవ్వండి, మంత్రివర్గం పెట్టండి, కేబినెట్ సమావేశం అంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దొరికితే ఆయన దొరకరు, ఆయన దొరికి అంటారు. 100 సార్లు తిరిగినాం, సబ్ కమిటీలో పెట్టాలంటారు. తిరిగి చెప్పులు అరిగినాయి. మేము కూడా ఇప్పుడు అయినది కదా, రేపు నా పరిస్థితి కూడా గదే ఇక్కడ కావచ్చు అనిపిస్తుంది నాకు కూడా. దయచేసి అర్థం చేసుకొని చర్చలకు పిలిచి మీకు రావాల్సిన బాకీ ఏ విధంగా తెచ్చుకుంటారో తెచ్చుకోండి. 4 వాయిదాలు ఇవ్వండి, నాకు ధాన్యం ఇవ్వండి. ధాన్యం అయిపోతే ఎక్కడికి వెళ్తారు? 2 కోట్లు 3 కోట్లు అయితే ఇట్లే ఉంటే 10 కోట్లకి అవుతుంది. ఇండస్ట్రీ మొత్తం బంద్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. ధాన్యం ఎడకుంటారు. మేము అందరం తీసుకోకపోతే ప్రభుత్వం ఎక్కడికి ఏడబెడుతుంది? ధాన్యం దించుకొని ఏడబెట్టిస్తుంది. రైతు బాగుండాలి, సమస్య ప్రభుత్వం బాగుండాలి, మేము బాగుండాలి. మా బాధను అర్థం చేసుకోండి. ఇలా చనిపోతేనే నాకు ఇంత బాధ అనిపిస్తుంది. మిల్లులు బంద్ అయితే ఎక్కడికి పోతాం మేము? దయచేసి ఇది పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి గారికి చేరవేయండి. మేము ఎన్నో సార్లు పోయినా తనకు తీర్చలేదు. నిన్నగాక మొన్న వాళ్ళ తమ్ముని కూడా కలిసినాం, ఢిల్లీకి కూడా పోయినాం, వేం నరేంద్ర రెడ్డి కలిసినాం, మల్లు రవి గారిని కూడా కలిసినాం. మేము ఢిల్లీకి వెళ్ళి అయ్యా మా బాధలు గిట్టున్నాయి, మా సమస్యలు గిట్టున్నాయని. ముఖ్యమంత్రి గారు ఆలోచించండి, మమ్మల్ని పిలువండి చర్చలకు. మాదేమైనా తప్పుంటే మాకు శిక్షించండి. మీకు వచ్చేది మీరు తీసుకోండి, మాకు వచ్చేది మాకు ఇవ్వండి. ఇండస్ట్రీ నడవండి, రైతులు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, అందరు బాగుండాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.